ఆశపడి ఏమన్నా చేస్తే వాళ్ళని కూడా సి టీం కూడా ఉంది, మీకు సహాయంగా ప్రభుత్వం సౌకర్యం చేసినందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయి, మీరు వాడుకోవాలా. కానీ మంచిదని దాని మీదకి వెళ్ళి వాడుకోవాలా. గంజాయి ఉంది, అమ్ముతున్నారు, మాకు తెలియని విషయం కాదు, ఎవరైనా చెప్తారు. ఆ తాగేటోళ్ళ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది, అమ్మేటోడు కూడా జైలుకు పోతాడు, ఆ తీసుకున్నోడు కూడా జైలుకు పోతాడు. మరి జైల్లో పోతే ఏమవుతుంది? లైఫ్ ఫెయిల్ అయిపోతుంది. మరి వాళ్ళ మీద కేసులు చేయడము, మరి చదువుకున్న పిల్లగాళ్ళ మీద కేసు ఉంటే జీవితంలో కూడా ఉద్యోగం రాదు, ఆ కేసులు ఒడిసేదాకా కూడా రాదు. అందుకొరకు అనేసి మీరు అందరూ అర్థం చేసుకుంటున్నారు, అందరికీ తెలుసు ఏ విషయంలో అయినా కూడా. కానీ డ్రగ్స్ అంటే వాడవద్దు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ చిన్న చిన్న పిల్లగాళ్ళు కానీ మీరు కూడా పెద్దోళ్ళు ఉన్నారు, ఏ బుక్ల గురించి కానీ లేకుంటే పిల్లగాళ్ళ గురించి కానీ గొడవలు పెట్టుకొని వాళ్ళతోటి వీళ్ళతోటి నేరం పెంచుకోకూడదు. సార్లు చెప్పిన విషయం ఏదైతే ఉంటుందో దాన్ని గమనించాలా, మీకు దొయ్యకుంటే సార్లకు అడగాల. ఇప్పుడు మంచిది మనం నేరాలంటే ఎక్కడ మంచి టాలెంట్ పిల్లగాళ్ళు ఎక్కడ ఉంటారు? ముంగట ఉంటారు, ఇన్నోళ్ళు ఎక్కడ ఉంటారు? వెనక ఉంటారు, అంతే కదా. శ్రద్ధతోటి పాట అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మేము వినగలుగుతాం, మేము చేస్తాం మాకు అనేసి వాళ్ళు ఏం చేస్తారు? వింటారు. శ్రద్ధ లేని వాళ్ళు ఏం చేస్తారు? మాకేం చేసేది లేదు, మేము వచ్చిన పోతాం, ఇంటికాడ ఉంటాం, చేస్తాం అని అంటాడు. మంచోడి తోటి కలిసి ఉండండి. చెడ్డోళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే పోలీసు వాళ్ళకు కూడా చెప్పండి, సార్లకు కూడా చెప్పండి. మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ చిన్న వయసు ఉన్నది కాబట్టి మీరు బండ్లు ఇప్పుడే నడిపేయకూడదు. నడిపిస్తే మాత్రం అది మరి కేసులు అయిపోతే ఇబ్బంది అయిపోతుంది. అందరికీ అర్థమైంది కదా? సరే, నా సమస్య